అక్షయ్ షిండే తీరు అందరినీ చంపేస్తానని సూచించడంతో ఆత్మరక్షణ కోసం ప్రతీకారం తీర్చుకున్నట్లు ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే తెలిపారు. సంజయ్ షిండే తన ఫిర్యాదులో అక్షయ్ షిండే మొదటి భార్య ఫిర్యాదుపై బద్లాపూర్ పోలీసులు నమోదు చేసిన మరో నేరంపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అతనిపై లైంగిక వేధింపులు మరియు అసహజ లైంగిక ఆరోపణలు. సోమవారం సాయంత్రం అక్షయ్ షిండేను తలోజా జైలు నుంచి తీసుకెళ్లిన పోలీసు బృందం అతని భార్య దాఖలు చేసిన కేసు విచారణ కోసం తీసుకువెళ్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ క్యాబిన్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. ఇద్దరు కానిస్టేబుళ్లు మరియు అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నీలేష్ మోరే అక్షయ్ షిండేతో కలిసి వ్యాన్ వెనుక కూర్చున్నారు. వారు షిల్దేఘర్ పోలీస్ స్టేషన్ సమీపంలోకి చేరుకున్నప్పుడు ఏపీఐ మోర్ ఇన్స్పెక్టర్ సంజయ్ షిండేకు ఫోన్ చేసి అక్షయ్ షిండే తనను ఎందుకు తీసుకువెళుతున్నారని మరియు అతను చేసిన కొత్త నేరం ఏమిటని అడుగుతున్నాడని చెప్పాడు. అక్షయ్ షిండే పోలీసులను దుర్భాషలాడడం ప్రారంభించాడు. కాబట్టి ఇన్స్పెక్టర్ షిండే వ్యాన్ను ఆపి వెనుక విభాగంలోకి వెళ్లి అక్కడ ఇతరులతో కూర్చున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్షయ్ షిండే వైపు ఏపీఐ మోర్ మరియు కానిస్టేబుల్ అభిజిత్ మోర్ ఉన్నారు. ఎదురుగా సంజయ్ షిండే, కానిస్టేబుల్ హరీష్ తావుడే కూర్చున్నారు. సాయంత్రం 6:15 గంటలకు వ్యాన్ ముంబ్రా బైపాస్లోని ముంబ్రా దేవి ఆలయ స్థావరానికి చేరుకున్నప్పుడు అక్షయ్ షిండే అకస్మాత్తుగా ఏపీఐ మోర్ యొక్క పిస్టల్ను బయటకు తీయడానికి ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తరువాతి గొడవలో పిస్టల్ అన్లాక్ చేయబడింది మరియు ఒక రౌండ్ కాల్చబడింది. బుల్లెట్ తగిలి ఏపీఐ మోర్ కుప్పకూలినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పుడు అక్షయ్ పిస్టల్ను స్వాధీనం చేసుకుని ఇన్స్పెక్టర్ షిండే మరియు కానిస్టేబుళ్ల వైపు చూపిస్తూ ఇప్పుడు నేను ఎవరినీ సజీవంగా ఉంచను అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతను 2 రౌండ్లు కాల్పులు జరిపాడు కానీ విజయవంతంగా తప్పించుకున్నాయని ఇన్స్పెక్టర్ షిండే పేర్కొన్నారు. అక్షయ్ షిండే యొక్క బాడీ లాంగ్వేజ్ అతను ఖచ్చితంగా వ్యాన్లో ఉన్న ప్రతి ఒక్కరినీ చంపడానికి ప్రయత్నిస్తానని సూచించాడు. సంజయ్ షిండే ఇంకా చెప్పాడు. అందుకే అతను ఆత్మరక్షణ కోసం ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అది అక్షయ్ను తాకింది. అక్షయ్ షిండే కింద పడిపోయాడు మరియు కానిస్టేబుళ్లు అతనిని పిన్ చేయగా వ్యాన్ కాల్వా సివిల్ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ వైద్యులు అక్షయ్ చనిపోయినట్లు ప్రకటించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.